ప్రేమ కలిగిన తండ్రి, జీవం కలిగిన ఆయన, జీవాధిపతి, పరిశుద్ధుడా, నీ ఘనమైన పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. అయా గడిచిన 8 మాసములు కూడా మమ్మలను కంటి పాప వలె కాపాడారు తండ్రి. ఎన్నో బలహీనతలు, ఎన్నో శోధనలు, ఎన్నో ఇరుకులు ప్రభువా. అయినప్పటికీ తండ్రి నాయన, నీ రెక్కల చాటున మమ్మలను భద్రపరిచి మీరు ఇచ్చిన క్షేమాన్ని బట్టి నీకు వందనాలు. ఈ 9వ నెల సెప్టెంబర్ మాసంలో ఈ మొదటి బుధవారము 3వ తారీఖులో ప్రభువా మమ్మల్ని అందరినీ నీ మందిరంలోనికి సమకూర్చిన విధానమును బట్టి నీకు వందనాలు. పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే అంటున్నావు నాయన. ఆ కొందరిలో మమ్మలను మీరు ఏర్పాటు చేసుకున్నందుకు వందనాలు తండ్రి. మీరు ఇచ్చిన రక్షణను కాపాడుకుంటూ తండ్రి నాయన, సహవాసములో తండ్రి మేము పెంచబడుతూ నాయన ప్రభువా, సంఘములో నాయన నాటబడిన వారమై పచ్చని ఒలివ మొక్కల వలె స్థిరపరచబడినట్లుగా మీరు చూపిస్తున్న మహాకృప కొరకు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి నాయన. ఇదిగో ఈ సమయంలో ప్రభువా మీరు మాతో మాట్లాడినటువంటి నాయన ఈ లేఖన భాగాన్ని బట్టి ప్రార్థిస్తుంటున్నాను తండ్రి నాయన. చదవబడిన లేఖన భాగాన్ని తండ్రి అయా మీరు విరిచి మాకు వడ్డించండి నాయన ప్రభువా. బలహీనురాల్ని ఎందుకు పనికిరాని నన్ను మీ సిలువ చాటున మరుగుపరచండి ప్రభువా. దేవా నాతో మాతో మీరు ఆత్మరూపిగా మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి తండ్రి నాయన. ఆత్మస్వరూపిగా మా మధ్యలో మీరు ఉన్నందుకు నీకు వందనాలు చెల్లిస్తూ ప్రభువా. అయా తండ్రి నాయన, వినుట మట్టుకు విని గ్రహించలేని స్థితిలో ఎవ్వరు ఉండకుండా నీ వాక్యమును విని హృదయంలో భద్రము చేసుకొని వాక్యానుసారమైన జీవితాన్ని జీవించి నీ రాజ్యమునకు వారసులు ఉన్నట్లుగా ప్రతి బిడ్డని సిద్ధపరచమని యేసు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. చూడండి, ఇక్కడ నిర్గమకాండము 2వ అధ్యాయంలో మరి మొదటి వచనం నుండి దాదాపుగా 8 వచనాలు మనం చదువుకున్నాం. అయితే 4వ వచనంలో వానికేమి సంభవించునో తెలుసుకున్నటకు వాని అక్క దూరముగా నిలిచి ఉండెను. ఈ అక్క ఎవరండి? మిరియాము, అంటే మోషేకి సహోదరి అక్క మిరియాము. మరి మోషే పుట్టినప్పుడు మీకు తెలిసిన సంగతే. మోషే పుట్టినప్పుడు ఐగుప్తులో ఫరో ఏం చేస్తాడు, మరి మగపిల్లలు అందరినీ కూడా పుట్టినప్పుడే చంపివేయాలని మంత్రసానులకి ఆజ్ఞాపిస్తాడు. అయితే ఆ మంత్రసానులు దేవునికి భయపడి మరి కొంతమంది చిన్న బిడ్డల్ని బ్రతికించినట్లుగా మనం చూస్తున్నాం. ఆ క్రమంలో మరి మోషే తల్లి మరి మోషేని కన్న తరువాత 3 నెలలు మోషేని మరి ఎవరికి కంటి పడకుండా దాచిపెట్టింది చక్కగా. కానీ 3 నెలల తర్వాత పిల్లలు ఏడుస్తూ ఉంటారు కాబట్టి గృహంలో దాచలేక చక్కగా ఒక జమ్ము పెట్టెను తయారు చేసి ఆ జమ్ము పెట్టెలో మోషేని మరి పండుకోబెట్టి ఆ జమ్ము పెట్టెని చక్కగా మూత వేసి దాన్ని నైలు నది మరి ఒడ్డున అలాగున వదిలివేసింది. కానీ ఆమెకు ఒక నిరీక్షణ ఉంది, ఏంటంటే దేవుడు నా బిడ్డను కాపాడుతాడు. చూస్తూ తన చేతులతో బిడ్డను చంపలేక మరి ఆ యొక్క దేశంలో ఉన్నటువంటి మరి సైనికులు వచ్చి ఆ బిడ్డను చంపటం ఆమె చూడలేక మరి ఎంతో జ్ఞానం కలిగిన స్త్రీ కాబట్టి యోకేబేతు తన తల్లి పేరు, అమ్రాము తన తండ్రి పేరు, మోషే తండ్రి తల్లి. మరి వారికి 3 సంతానము, అహరోను, మిరియాము, మోషే, వీరు 3 అనమాట. అయితే మరి ఆ బిడ్డని ఆ నైలు నదిలో విడిచిపెట్టినప్పుడు ఆ బిడ్డకి ఏం జరుగుతుందో తెలుసుకోవాలని ఒక ఆశతో తన అక్కని మిరియాముని మరి అది ఆ యొక్క జమ్ము పెట్టి ఎటు వెళ్తుంది, ఏమవుతుంది, మునిగిపోతుందా, నువ్వు చూస్తూ ఉండు జాగ్రత్తగా అని చెప్పి తన అక్కని పంపిస్తుంది. ఆ అక్క పేరు ఏంటంటే మిరియాము అనమాట. ఆ మిరియాము మరి ఆ జమ్ము పెట్టె కదులుతా నీళ్ళల్లో అలా వెళ్తూ ఉంటే ఆ ఒడ్డునే నించొని చెట్లు చాటున దాక్కొని చూస్తూ ఉంది. చూస్తూ ఉన్నప్పుడు మరి ఆ సమయంలో అక్కడికి మరి రాణి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. చూడండి, ఫరో కుమార్తె స్నానము చేయుటకు ఏటికి వచ్చెను, అంటే ఆ రాజుగారి కుమార్తె. ఆ రాజుగారి కుమార్తె మరి ఆ స్నానం చేయటానికి సరదాగా గడపటానికి తన పనికత్తెలతో ఆ స్థలానికి వచ్చినప్పుడు అదంతా కూడా దేవుని యొక్క ఏర్పాటు, ఆయన ప్రణాళిక కదండి. అదే సమయానికి ఆమె రావడం అనేది చాలా విచిత్రం. కానీ దేవుడు ఏంటంటే తన బిడ్డల కొరకు సమస్తమును సమకూర్చి
జరిగిస్తాడు. మనకి ఏది అవసరం, ఏ సమయానికి ఏది అవసరమో ఆయనకి బాగా తెలుసు. కాబట్టి సమస్తాన్ని సమకూర్చి జరిగించే దేవుడు ఏం చేస్తాడంటే మోషేని కాపాడటానికి మరి రాజు యొక్క ఫరో కుమార్తెను ఆ సమయానికి ఆ స్థలానికి పంపించినట్లుగా చూస్తున్నాం. ఆమె వచ్చి ఆమె మరి స్నానం చేయటానికి ఏటి ఒడ్డున నడుచుచుండగా నాచు పెట్టెలోని ఆ పెట్టెను చూచెను. అంటే ఆ పెట్టె ఎక్కడుంది? అక్కడ మరి చెట్లన్నీ ఉండి నాచుగా ఉంటుంది కదా, అక్కడ ఇరుక్కుపోయినప్పుడు ఆ పెట్టెను చూచినట్లుగా చూస్తున్నాం. తన పనికొత్తను ఒకతను పంపి దాన్ని తెప్పించి తెరచి ఆ పిల్లవాడిని చూచినప్పుడు ఆ పిల్లవాడు ఏడ్చుచుండగా చూచి వాని యందు కనికరించి, వాని యందు కనికరాన్ని కూడా ప్రభువు కలిగించాడనమాట కదా. మరి ఎస్తేరు రాజు వద్దకు వెళ్ళినప్పుడు రాజుకు ఏం పుట్టిందండి? ఎస్తేరు మీద దయ కలిగింది. మనల్ని కనికరించాలన్నా, మనకి ఎవరైనా సహాయం చేయాలన్నా, మనల్ని ఎవరైనా ప్రేమించాలన్నా, ఆదరించాలన్నా అది దేవుడు కలిగిస్తేనే తప్ప మనుషులలో సహజంగా ఎలాంటి స్వభావం ఉంటుందండి? స్వార్థం, అసూయ కదా. మనం ఎవరికన్నా పరిచర్య చేయాలని అది దేవుడు కలిగిస్తేనే ఆ మనస్సు మరి ఈ ఫరో కుమార్తెకి దేవుడు కలిగించినప్పుడు అంట వాని అందు చూచి వాడిని ఏం చేసింది? కనికరించి. ఆమెకి అర్థమైపోయింది హెబ్రీయుల పిల్లల్లో ఒకడై ఉంటాడు, అందుకే వీడిని తెచ్చి ఇక్కడ విడిచిపెట్టింది అనుకుంటున్న సమయంలోనే వాని అక్క, ఎవరక్కండి? మోషే అక్క ఫరో కుమార్తెతో నీ కొరకు ఈ పిల్లవాడిని పెంచుటకు నేను వెళ్ళి హెబ్రీ స్త్రీలలో ఒక దాదిని పిలుచుకొని వస్తున్నా. చూసారా ఎంత జ్ఞానంగా మాట్లాడుతుందో. ఈరోజు మనం మిరియాము గురించి ధ్యానం చేస్తున్నాం. ఎవరి గురించి అండి? మిరియాము, మోషే అక్క అయిన మిరియాము గురించి మనం ధ్యానం చేస్తున్నాం. కాబట్టి ఆమె ఏ రీతిగా జీవించిందో, మరి ఏ రీతిగా దేవునిలో ఉందో మనం తెలుసుకొని ఆ రీతిగా మనం కూడా జీవించడానికి దేవుడు వీరి యొక్క వృత్తాంతాలన్నీ దృష్టాంతాలుగా మనకి బైబిల్ గ్రంథంలో రాయించి ఉంచాడనమాట. అప్పుడు మరి మిరియాము ఏం చేస్తుందంటే ఫరో కుమార్తె దగ్గర పరిగెత్తుకుంటూ వచ్చింది. ఎప్పుడైతే ఆ బాబును చూసిందో, ఆ బాబు మీద కనికరపడిందో పరిగెత్తుకుంటూ వచ్చి ఏమంటుందండి చూడండి, వెళ్ళమని ఏంటి 7వ వచనం చూడండి. అప్పుడు వాని అక్క ఫరో కుమార్తెతో నీ కొరకు ఈ పిల్లవాడిని పెంచుటకు నేను వెళ్ళి హెబ్రీ స్త్రీలలో ఒక దాదిని పిలుచుకున్నాను. అమ్మ ఏంటి మీరు ఈ పిల్లోడు నచ్చాడా, బాగున్నాడా, చక్కగా ఉన్నాడు కదా, ఈ బాబుని పెంచడానికి నేను ఎవరినైనా తీసుకురమ్మంటారా? ఎంత ధైర్యం అండి కదా, ఎంత సాహసం. చుట్టూ సైనికులు ఉన్నారు, మరి వారు చూసి నన్ను చంపేస్తారేమో అనే భయం కూడా లేకుండా ఎంతో ధైర్యంగా వెళ్ళి మరి ఆమెతో మాట్లాడుతున్నట్లుగా చూస్తున్నా. అప్పుడు ఆమె అంటుంది సరే వెళ్ళి తీసుకురమ్మన్నప్పుడు వెళ్ళమని చెప్పగా చిన్నది వెళ్ళి ఎవరిని తీసుకొచ్చిందండి? ఆ బిడ్డ తల్లినే కానీ తల్లి అని చెప్పలేదు. ఎందుకని? తల్లి అని చెప్తే చంపేస్తారు కదా, ఆమె వద్దకు ఆ బిడ్డని పంపించరు, ఆ బిడ్డను కూడా చంపేస్తారు. ఎంతో జ్ఞానంతో ఇక్కడ మిరియాము ప్రవర్తించినట్లుగా మనం చూస్తున్నాం. చిన్ననాటి నుండే మరి వారి తల్లిదండ్రులు ఆ బిడ్డలను దేవుని జ్ఞానములో పెంచినట్లుగా మనం చూస్తున్నాం. దేవుని జ్ఞానం మనకున్నప్పుడంట ఏ సమయంలో ఎలా ప్రవర్తించాలో, ఏ సమయంలో ఎలా మాట్లాడాలి, ఎవరితో సహవాసం చేయాలి, ఎవరితో సహవాసం చేయకూడదు, ఎలా జీవించాలి అనే జ్ఞానాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తాడనమాట. కాబట్టి ఈ మిరియాము అటువంటి జ్ఞానం కలిగినదే తన యొక్క మరి తమ్ముడి విషయంలో ఎంతో ప్రేమ కలిగినట్లుగా మనం చూస్తున్నాం. మొదటగా చూసినట్లయితే ఈ మిరియాము దేవుని చేత ఏర్పాటు చేయబడిన ప్రవక్త. చూడండి మీకాలో మరి 6వ అధ్యాయము 4వ వచనం. మీకా పుస్తకము 6వ అధ్యాయము 4వ వచనం. ఐగుప్తు దేశములో నుండి నేను మిమ్మును రప్పించి తిని, దాసగృహములో నుండి మిమ్మును విమోచించి తిని, మిమ్మును నడిపించుటకై మోషే అహరోను మిరియాములను పంపించి తిని. చూసారా, దేవుడు ఇశ్రాయేలీలతో మాట్లాడుతూ అంటున్నాడు, నేను ఐగుప్తులో నుండి మిమ్ములను విడిపించాను, దాసగృహములో నుండి మిమ్మల్ని నేను విడిపించాను, మీరు పెట్టిన మూలుగు, మీరు పెట్టిన మొర నేను విన్నాను. అయితే మిమ్ములను నడిపించుటకై నేను మోషేని అహరోనుని మిరియాముని
పంపించాను అంటున్నాడు. వీరు ముగ్గురు కూడా ఒక తల్లి బిడ్డలే, ఒక కుటుంబంలోని వ్యక్తులే, అహరోను, మిరియాము, మోషే. కానీ సహజంగా ఏ కుటుంబాల్లోనైనా కుటుంబాల్లో ఎవరో ఒకరిని మరి సేవకులుగా మనం చూస్తుంటాం, ఎవరో ఒకరు యాజకులుగా మనం చూస్తుంటాం. కానీ దేవుని కృప ఏంటంటే ఈ కుటుంబంలో ఉన్న ముగ్గురు బిడ్డలు కూడా దేవుని చేత ఏర్పాటు చేయబడిన వారు. అందులో మిరియాము దేవుని చేత ఏర్పాటు చేయబడినట్లుగా మనం చూస్తున్నాం. మనం కూడా మరి ఏర్పాటు చేయబడిన వారమే. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకని ఆయన రక్తములో మనం కడుగబడ్డాం కదా. ఆయన రక్తము మనల్ని పరిశుద్ధపరిచింది. పరిశుద్ధ జనాంగముగా, రాజులైన యాజక సమూహంగా, ఆయన సొత్తైన ప్రజలుగా మనలను చేసుకున్నాడు. కాబట్టి మనం కూడా ఏర్పాటు చేయబడిన వారు, ఆయన ఏర్పరచుకున్న జనాంగం అన్నమాట. అలాగుండి ఇక్కడ మిరియాము చూసినట్లయితే దేవుని చేత ఏర్పాటు చేయబడింది. అంతేకాదు తన తమ్ముడి విషయంలో ఎంతో ప్రేమను కనపరుస్తుంది, ఎంతో విధేయతను కనపరిచినట్లుగా చూస్తున్నాం. మన జీవితాల్లో మనం ఏం కలిగి ఉండాలండి? విధేయతను కలిగి ఉండాలి, సహోదర ప్రేమ కలిగి ఉండాలి. మన ఇంట్లో వారినే మనల్ని ప్రేమించటం కాదు, కానీ మన సంఘములో మన ఇరుగు పొరుగున ఉంటున్న వారి విషయంలో సహోదర ప్రేమ మనకి కావాలి. ఎవరైనా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వారిని ఆదరించగలగాలి, ఎవరైనా అవసరతలో ఉన్నప్పుడు వారిని ఆదుకునేటటువంటి జ్ఞానం మనకి కావాలి. అంత మాత్రమే కాదు, విధేయత. తన తల్లి మరి బాధ్యతను, విధేయతను అప్పగించినప్పుడు మరి మిరియాము ఏం చేసింది? విధేయతను చూపించింది కదా. తన తమ్ముడి విషయంలో మరి ఎంతగానో విధేయత చూపించి ఆ స్థలంలో కనిపెట్టినట్లుగా చూస్తున్న ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా విధేయుడు కదా. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనంలో చూసినట్లయితే, హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8, ఆయన కుమారుడయుండి తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకొని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. శ్రమలు ఏమి నేర్పుతాయండి? విధేయతను మనకి నేర్పుతాయి. కాబట్టి శరీరంలో ఉన్నప్పుడు శ్రమలు వస్తాయి, బలహీనతలు వస్తాయి. మనుషులకు కాక ఎవరికి వస్తాయండి కదా? మనుషులకు వస్తాయి. కానీ దేవుడు ఏమంటాడంటే సహింపగలిగినంతకంటే ఎక్కువ శోధన మీకు రానివ్వనన్నాడు. మనం ఎంతవరకు సహించగలమో, ఎంతవరకు ఓర్చుకోగలమో అంతే శ్రమను దేవుడు మనకి పెడతాడు. అంత మాత్రమే కాదు, శోధనతో పాటు తప్పించుకునే మార్గం కూడా దేవుడు చూపిస్తాడు. మనం ప్రభువుని అడగాలి, ప్రభువా అట్టి జ్ఞానం మాకు దయచేయండి అని. ఇక్కడ చూసినట్లయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా అంట కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల వలన ఏం నేర్చుకున్నాడండి? విధేయత. ఆయన ఎంతటి విధేయత అంటే మరి సిలువకు వెళ్ళే ముందు, గొల్గొతా మరి అనేటటువంటి కొండకు వెళ్ళే ముందు ఆయన మరి ప్రార్థన చేసుకుంటున్నప్పుడు అంట ఆయన చెమట నేలను పడుచున్న రక్త బిందువుల వలె ఆయన ఏమని ప్రార్థన చేశాడంటే, తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగి. ఏ గిన్నె అండి? మరణ పాత్ర. ఆ గిన్నె ఆయన భరించలేనేమో అని ఆ శరీరంలో ఉన్నాడు కదా. ఆ శ్రమలు అవన్నీ తట్టుకున్నప్పుడు అమ్మో ప్రభువా తండ్రి ఈ గిన్నె తొలగించవా అని ప్రార్థన చేసి మళ్ళీ వెంటనే ఏమంటాడంటే ఆయనను నీ చిత్తమే సిద్ధించునుగా కానీ విధేయత చూపించాడు. మనం కూడా మనకు వస్తున్న శ్రమల్లో ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి, ప్రభువుని అడగాలి. అడిగి ప్రభు ఒకవేళ ఈ శ్రమ నేను అనుభవించడం నీకు ఇష్టమైతే సహించడానికి నాకు శక్తిని దయచేయండి, ఓర్చుకోవటానికి శక్తిని దయచేయండి, నీ చిత్తమైతే దీనిని తొలగించండి అని ప్రార్థన చేయాలి కదా. మరి ప్రభు కూడా విధేయతను కనపరిచినట్లుగా చూస్తున్నాం. మిరియాము విధేయతను కనపరిచినట్లుగా మనం చూస్తున్నాం. మన జీవితాల్లో మనకు కావాల్సింది ఏంటంటే విధేయత, లోబడని పిల్లలకు శ్రమ. చాలామంది దేవుని సన్నిధి అంటే ఎంత నిర్లక్ష్యం చేస్తున్నారో కదండి. మాకు కాదు, ఈ క్రమం మాకు కాదు, మాకు ఒక ఆదివారమే అనుకుంటున్నారు. కానీ రేపటి దినం ప్రభు ముందు నిలవబడినప్పుడు ఏం చేయాలండి? సిగ్గుపడవలసిన పరిస్థితి వస్తుంది. ప్రభువు లెక్క అడుగుతాడండి, ప్రభు ఏం విడిచిపెట్టడు. ఇప్పుడు మనం ఏమనుకుంటున్నామంటే ప్రభు క్షమిస్తున్నాడులే, చూచి చూడనట్లు పోతున్నాడు, ఆయన దీర్ఘశాంతం కలిగిన దేవుడు అనుకుంటున్నాం, మంచిదే. కానీ ఒకానొక దినమున ఆయన లెక్క అడిగినప్పుడు మనం ఏం చేయాలి? సిగ్గుపడి తలదించుకోవాల్సిన
పరిస్థితి. నేను మీ కొరకు రక్తాన్ని కార్చాను, నేను మీ కొరకు ప్రాణాన్ని అర్పించాను, మీరు నా కొరకు ఎంత శ్రమ పడ్డారు, ఎంతగా నా కొరకు మీరు పరిచర్య చేశారు, ఏ విషయాల్లో ఎంత సమయాన్ని ఇచ్చారని ప్రభువులు ఎక్కడైతే మనం ఏం చేయాలండి? సిగ్గుపడవాలి కదా. ఆయన పొందిన శ్రమ ముందు, ఆయన చేసిన త్యాగం ముందు మనం చేసేవి చాలా తక్కువ, చాలా తక్కువ. ఈ భక్తి సరిపోదు. ఎంతగా స్తుతించినా, ఎంతగా ప్రార్థించినా ఆయన రుణాన్ని మనం తీర్చలేం. కానీ కనీసం అవకాశం ఉన్నప్పుడు అన్నా దేవుని సన్నిధికి రాలేనటువంటి వారిగా ఉన్నారు. దేవుని కంటే సుఖానుభవాన్ని ప్రేమించేవారిగా ఉంటున్నారు. కానీ మనం అలాగున ఉండనందుకు దేవునికి స్తుతులు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అటువంటి విధేయతను మనం కూడా కలిగి ఉండినట్లుగా ఏం చేయాలి? ప్రయాసపడాలి. మరి దైవభక్తి ఇప్పటి జీవం విషయంలో, రాబో జీవం విషయంలో కూడా మేలుకరంగా ఉంటుంది. కాబట్టి మనం ఏం చేయాలి? ఆత్మానుసారమైన మనస్సు కలిగి ఉండటానికి ప్రయాసపడకుండా ఊరకనే రాదు కదా. అయితే ఇక్కడ మూడవదిగా మనం చూసినట్లయితే యెషయా గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనాన్ని చూద్దాం. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం. చెప్పు. చాలమ్మా, చాలు. చూసారా ఏమంటున్నాడు? ఎద్దు తన కామందు నెరుగును, గాడిద సొంత వాని దొడ్డి తెలుసుకొని. ఇశ్రాయేలుకు తెలివి లేదండి. నా జనులు యోచింపరని మాట ప్రభు అయిన యేసు ప్రభు వారే స్వయంగా మాట్లాడుచుంది. 2వ వచనం చూడండి. యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశము ఆలకించుము, భూమి చెవియొగ్గుము, నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా వారు నా మీద. చూసారా నేను పిల్లల్ని ఎలా చేశాను? పెంచి గొప్పవారిగా చేశాను. ఏమీ లేని స్థితిలో అన్నీ ఇచ్చాను. వారు ఏడుస్తుంటే ఆహారం ఇచ్చాను కదా. ఐగుప్తులో ఇశ్రాయేలీలు ఏ స్థితిలో ఉన్నారండి? బానిసత్వంలో, దాస్యములో ఉన్నారు. మనం కూడా అటువంటి స్థితిలో ఉన్నప్పుడు దేవుడు మరి మన విషయంలో శ్రద్ధ నిలిపి మనల్ని ఎలా చేశాడు? గొప్పవారిగా చేశాడు. యెహోవా చేత ఆశీర్వదించబడిన జనమని చెప్పుకునేటట్లుగా చేశాడు. ఎన్నో అద్భుత కార్యాలు, ఆరోగ్యం ఇస్తున్నాడు, ఆయుష్ని ఇస్తున్నాడు, పోషిస్తున్నాడు, వివాహాలు జరిగించాడు, బిడ్డలను ఇచ్చాడు, ఉద్యోగాలు ఇచ్చాడు. ఏం తక్కువ చేశాడండి దేవుడు? మనకి ఏది తక్కువ చేయలేదు. ఉండడానికి గృహాలు ఇస్తున్నాడు. సమస్తం ఆయన మనకి ఇస్తుంటే మనం ఏం చేస్తున్నామంట? తిరగబడే స్వభావం. తిరుగుబాటు అంటే ఏంటండి? ఆయన మాట వినకపోవటమే. ఎద్దు తన కామందు నెరుగును, గాడిద సొంతవాని దొడ్డి తెలుసుకుని. ఎద్దు అంట మరి ఆ నాగలు అది తీసుకొచ్చి మెడ మీద పెడుతుంటే, నేను ఇప్పుడు వెళ్ళను, నాకు ఆరోగ్యం లేదు, నాకు సరిగ్గా నేను ఇప్పుడు చేయనని ఎప్పుడూ మొరాయించదంట. తన కాపరి మరి ఏది చెప్తే అది తల వంచి ఎంతసేపు పని చేస్తే అంతసేపు పని చేస్తుంది. ఎద్దు ఒక జంతువు. కానీ మానవులుగా మనం జ్ఞానం లేక ఏం చేస్తున్నామంటే దేవుని పని విషయంలో తిరుగుబాటు చేసేవారుగా ఉంటున్నాం. ప్రార్థించే విషయంలో కానీ, మందిరానికి వచ్చే విషయంలో కానీ, దేవునికి సమయం ఇచ్చే విషయంలో కానీ, మరి ఆయనకి దశంభాగాలు కానీ, కానుకలు కానీ, పరిచర్య విషయం ఏదైనా తిరుగుబాటు. మనం అది చేయట్లేదు అంటే తిరుగుబాటు చేసే ప్రజలం. అందుకే అంటున్నాడు కదా, మరి పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేయి పిల్లలారా, మీకు శ్రమ. వారు యెహోవాను విసర్జించి ఉన్నారు, ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని దూషించి ఉన్నారు, ఆయనను విడిచి తొలగిపోయి ఉన్నారు. చూసారా, ఈ అధ్యాయంలో చూస్తే చాలా కఠినమైన మాటలు వింటుంటాం. చాలాసార్లు కొన్ని శ్రమలు ఎందుకు వస్తాయంటే మనం తిరుగుబాటు స్వభావాన్ని బట్టి, మనం విధేయత లేకపోవటాన్ని బట్టి, మనకు బాధ్యత లేకపోవటాన్ని బట్టి కొన్ని విషయాల్లో మరి శ్రమలు దేవుడు మనకి అనుమతిస్తాడు. ఎందుకంటే అవి మనం మరణించాలని కాదు, మనం కీడులోనికి వెళ్ళాలని కాదు, ఆ శ్రమలో నుండి తిరిగి మరలా మనం ఆయన వైపు చూస్తామని. చాలాసార్లు అన్నీ బాగుంటే దేవుడు గుర్తురాడు కదండి. ఏదైనా శ్రమ వచ్చినప్పుడు, ఏదైనా బలహీనత వచ్చినప్పుడు మనకి అయ్యో ప్రభువా ఒకసారి జ్ఞాపకం చేసుకొని ఆయన కన్నీటి ప్రార్థన, మొరపెట్టే ప్రార్థన,
మరి హృదయాంతరంగంలో నుండి మనకు మొర వస్తుంది. అందుకని దేవుడు మరలా మనల్ని దగ్గరగా చేసుకోవటానికే శ్రమలను అనుమతిస్తాడు. కాబట్టి మనం భయపడవలసిన అవసరం లేదు. మనకు శ్రమ వచ్చినప్పుడు మరి ప్రభువు దగ్గరికి వెళ్ళి ప్రభువుని క్షమించమని అడిగి పశ్చాత్తాపడినట్లయితే తిరిగి ఆ శ్రమలో నుండి మనలను లేవనెత్తుతాడు. ఇశ్రాయేలీలు మరి అరణ్య యాత్రలో ఎన్నోసార్లు తిరుగుబాటు చేశారు. అయినను మరి ఆయన మహిమ కొరకు కార్యం చేశాడంట. అయినను వారి రోదనము వినబడినప్పుడంట ఆయన ఉండలేకపోయాడు కార్యం చేయకుండా. చూడండి, కీర్తనలు 106వ అధ్యాయంలో నాకు ఆ మాట చాలా ఇష్టం. కీర్తనలు 106 44వ వచనం చూడమ్మా. అయినను వారి రోదనము తనకు వినబడగా వారికి కలిగిన శ్రమను ఆయన చూచెను. వారిని తలంచుకొని ఆయన తన నిబంధనను జ్ఞాపకము చేసుకొను. దేవునికి స్తోత్రం చెల్లిద్దామండి. హల్లెలూయా, హల్లెలూయా. అయినను అంటే దానికి ముందుగా 106వ అధ్యాయంలో, ఈ అధ్యాయం అంతా మీరు ఇంటికి వెళ్ళి చదువుకున్నట్లయితే మీకు అర్థమవుతుంది. మరి ఈ 106వ అధ్యాయం అంతట్లో ఏంటంటే, అయినను వారి ప్రాణములకు ఆయన క్షీణత కలుగజేస్తునని మీకు 36వ వచనం చూడండి, 35, 36 చూడండి. అన్యజనులతో సహవాసము చేసి వారి క్రియలు నేర్చుకునిరి, వారి విగ్రహములకు పూజ చేసిరి, అవి వారికి ఉరి ఆయను. మరియు వారు తమ కుమారులను తమ కుమార్తెలను దయ్యములకు బరిగా అర్పించారంట. చూసారా, దేవతలకి నిరపరాధ రక్తము, కుమారుల రక్తము, తమ కుమార్తెల రక్తము ఒలికించారంట. ఇవన్నీ చేశారు. మరి 39వ వచనం, తమ క్రియల వలన వారు అపవిత్రులైరి, తమ నడవడిలో వ్యభిచరించిన వారైరి. కావున యెహోవా కోపము ఆయన ప్రజల మీద రగులు. కొన్నిసార్లు మనం చేసే పనులను బట్టి ఆయన కోపం రగులుతుందంట, రగులుతుంది. అయితే 41వ వచనంలో చూడండి, ఆయన వారిని అన్యజనుల చేతికి అప్పగించిన, వారి పగవారు వారిని ఏలుచుండిరి, వారి శత్రువులు వారిని బాధ పెట్టిరి, వారి శత్రువుల చేతి క్రింద అనుపబడిరి. అనేక పర్యాయములు ఆయన వారిని విడిపించెను. అయినను తమ ఆలోచనను అనుసరించి, చూసారా, దేవుడెన్ని కార్యాలు చేసినా ఎట్లా చేస్తున్నారు వీళ్ళు? అయినను వారి ఆలోచనలను అనుసరించంట తిరుగుబాటు. మానవుని యొక్క స్వభావమే అది కదండి. బాలుని హృదయంలో మూఢత్వం అంటే స్వాభావికంగా పుడుతుంది. స్వభావమే అది. ఎన్నిసార్లు మేలు పొందుకున్నా తిరుగుబాటు. అయినను మరి 44వ వచనంలో అంటాడు, అయినను వారి రోదనము తనకు వినబడగా. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నాకు ఈ మాట చాలా ఇష్టం అండి. అయినను అంతా మరి దేవుణ్ణి తిరుగుబాటు చేసిన, దూషించిన, హింసించిన, లోబడకపోయినప్పటికీ కూడా అయినను వారి రోదనం అంటే వారి ప్రార్థన ఆయనకి వినబడినప్పుడంట వారికి కలిగిన శ్రమను ఆయన చూస్తాడండి. తప్పకుండా మన దేవుడు చూచే దేవుడు. మన శ్రమలో మనం ఏం చేయాలంటే, ఏదైనా తప్పులు చేసామేమో, దేవునికి ఏదైనా ఆయాసకరంగా జీవించామేమో అని వాటినన్నిటిని జ్ఞాపకం చేసుకొని ప్రభు వద్ద క్షమాపణ అడిగి మనం కన్నీటితో ప్రార్థించినప్పుడు ఆయన చూచే దేవుడు. వారిని తలంచుకొని ఆయన తన నిబంధన జ్ఞాపకం చేసుకునే దేవుడు. మనల్ని విడిచిపెట్టే దేవుడు మాత్రం ఎంత మాత్రము కాదు. కాబట్టి ఏ సమయంలో మనం కృంగిపోవాల్సిన అవసరం లేదు. అది శరీర బలహీనత అయినా, మానసిక పరిస్థితి అయినా, కుటుంబంలో వస్తున్న శోధనలు అయినప్పటికీ, బిడ్డల వల్ల వస్తున్న శోధనలు అయినప్పటికీ ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు గనుక ఆయన కోపించుచునే వాత్సల్యము చూపే దేవుడు. ఆయన కోపము నిమిషం మాత్రం ఉంటుంది కానీ ఆయన దయ మన ఆయుష్కాలం అంతయు నిలిచేది కనుక మనం ఏం చేయాలి అంటే రోదన చేయాలి, విజ్ఞాపన చేయాలి. ప్రభు పాదాలు పట్టుకున్నప్పుడు ప్రభు తప్పకుండా ఆ శ్రమలో నుండి మనలను విడిపించే దేవుడిగా ఉంటున్నాడు. కాబట్టి ఎద్దు తన కామందుని ఎరుగుతుంది కానీ మనము తిరుగుబాటు చేస్తూ ఆయన మాట విననొల్లని వారిగా ఉంటున్నామేమో పరిశీలన చేసుకుందాం. దేవుడు మాట్లాడుతున్నప్పుడు మన హృదయాలు మరి పశ్చాత్తాపముతో నింపబడాలి. పశ్చాత్తాపంతో నింపబడుతున్నప్పుడు వెంటనే యెహోవా చూచే దేవుడుగా ఉంటున్నాడు. అంత మాత్రమే కాదు, ఇక్కడ మిరియామును చూసినట్లయితే
సమయస్ఫూర్తి జ్ఞానం కలిగినటువంటి బిడ్డగా చూస్తున్నాం. సామెతల గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనం. సామెతలు 9:10. త్వరగా వెళ్ళిపోదాం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలము, పరిశుద్ధ దేవుని గూర్చిన తెలివియే వివేచనకు ఆధారము. చూసారా, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమున. మిరియాము ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్నది కాబట్టి ఎంతో జ్ఞానం కలిగిన చిన్న బిడ్డగా మనం చూస్తున్నాం. తన సహోదరుని విషయంలో ఎంతో జ్ఞానంగా ప్రవర్తించినట్లుగా చూస్తున్నాం. అంత మాత్రమే కాదు, ఎంతో ధైర్యము కలిగింది కదా, చాలా ధైర్యం కలిగింది. ఎందుకంటే ఆ యొక్క చిన్న బిడ్డగా ఉన్నప్పటికీ ఆ యొక్క తన తమ్ముడిని సంరక్షించే విషయంలో సైనికులు వస్తారేమో, నన్ను చంపుతారేమోననే భయం కూడా లేకుండా ధైర్యంగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. అదే సామెతల గ్రంథం 28వ అధ్యాయం 1వ వచనాన్ని చూద్దామండి. ఎవరు ధైర్యంగా ఉంటారు అన్నది, ఎవడును తరుమకుండానే దుష్టుడు పారిపోడు, నీతిమంతులు సింహం వలె. ఎవరు ధైర్యంగా ఉంటారండి? నీతిమంతులు. అట్టి ధైర్యం ప్రభు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్, ఆమేన్. నీతిమంతులు సింహము వలె ధైర్యం. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని పోరాటాలు వచ్చినా, ఎంత వ్యతిరేకత వచ్చినా మనలో ధైర్యం ఎప్పుడు ఉంటుందంటే మనం నీతిమంతులుగా ఉన్నప్పుడు. ఆయన నీతిని మనం ధరించుకున్నప్పుడు ధైర్యముగా ఒంటరిగా ఉండిన దేవుడు ఎవరి పక్షంగా ఉంటాడు? మన పక్షముగా ఉంటాడు. నీతిమంతుల పక్షంగా ఉండి ఆయన పోరాటాన్ని జరిగిస్తాడు. కాబట్టి నీతిమంతులు ఎలా ఉంటారు? సింహం వలె ధైర్యముగా ఉంటారంట. అదే 14వ అధ్యాయం 26వ వచనం చూద్దాం. 14:26. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యం పుట్టించును. హల్లెలూయా, హల్లెలూయా. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే ఎలా ఉంటుందండి? బహుధైర్యం. నీతిమంతులేమో సింహం వల్లే ధైర్యంగా ఉంటారు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే ఇంకా బహుధైర్యం, బహుధైర్యం. అట్టి ధైర్యం కావాలని మనం ప్రార్థన చేయాలి. అట్టి బాధ్యత కావాలని ప్రార్థన చేయాలి. విధేయత కావాలని ప్రార్థన చేయాలి. జ్ఞానం కావాలని ప్రార్థన చేయవలసిన వారుగా ఉంటున్నాం. ఎంతసేపు శరీర సంబంధమైన వాటి కొరకే మనం ప్రార్థన చేస్తుంటాం, కానీ ఆత్మ సంబంధమైన విషయాల కొరకు మనం చాలాసార్లు ప్రార్థన చేయని వారుగా ఉంటున్నామేమో. ఈ దినం ప్రత్యేకంగా ప్రభువుని అడుగుదాం. ప్రభువా, మాకు జ్ఞానాన్ని దయచేయండి, మాకు బాధ్యతను దయచేయండి, విధేయతను దయచేయండి, శ్రమలో ఓర్చుకోవటం మాకు నేర్పించండి అని రోదన. అయినను వారి రోదనము ఆయనకు వినబడగా అంటున్నాడు. అంత మాత్రమే కాదు, నిర్గమకాండం 15వ అధ్యాయం 20వ వచనం చూసినట్లయితే త్వరగా వెళ్దాం. నిర్గమకాండం 15వ అధ్యాయం 20వ వచనం. ఇన్ని సుగుణాలు కలిగినటువంటి మిరియాము ఒక చిన్న తప్పు చేసినట్లుగా మనం చూస్తున్నాం. చూడండి. మరియు అహరోను సహోదరియు ప్రవక్తియునగు మిరియాము తంబురను చేత పట్టుకొనెను. స్త్రీలందరూ తంబురలతోనూ నాట్యములతోనూ ఆమె వెంబడి వెళ్ళగా మిరియాము వారితో కలిసి పల్లవి ఎత్తి పాడాను. చూసారు, ఇక్కడ స్తుతిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఏం చేస్తుందండి? ఇక్కడ స్తుతిస్తూ ఉంది. వారు ఎర్ర సముద్రాన్ని దాటిపోవచ్చున్నప్పుడు మిరియాము కూడా వారితో పాటు ఆ ఎర్ర సముద్రాన్ని దాటుతూ తంబురను పట్టుకొని స్త్రీలందరికంటే ముందుండి వారిని నడిపిస్తూ వారికి మాదిరిగా ఉంటూ వారిని ఏం చేస్తుందండి? స్తుతిస్తుంది. దేవుణ్ణి స్తుతించే వ్యక్తిగా మనం ఇక్కడ చూస్తున్నాం. స్త్రీలందరూ తంబురులతోనూ నాట్యములతోనూ ఆమె వెంబడి వెళ్ళగా మిరియాము వారితో కలిసి ఇట్లు ఎలుగెత్తి పాడెను. యెహోవాను గానము చేడి, ఆయన మిగులు అతిశయించి జయించెను. గుర్రమును దాని రౌతును సముద్రంలో ఆయన పడద్రోసెనని చక్కగా యెహోవాను గానము అనే పాట ఉంది కదా, పాత పాట. ఎంతమందికి తెలుసో ఆ పాట చక్కగా గానము చేస్తూ ఆమె ఎర్ర సముద్రాన్ని దాటినట్లుగా మనం చూస్తున్నాం. దేవుణ్ణి స్తుతించేటటువంటి మిరియాముని మనం ఇక్కడ చూస్తున్నాం. అయితే ఇన్ని సద్గుణాలు కలిగిన మిరియాము ఎటువంటిది అండి? దేవుని చేత ఏర్పాటు చేయబడింది. తన సహోదరుల ప్రేమ కలిగి ఉంది, బాధ్యత కలిగి ఉంది, విధేయత కలిగి ఉంది. అంత మాత్రమే కాదు, సమయస్ఫూర్తిని జ్ఞానాన్ని కలిగి ఉంది, నీతిమంతురాలిగా ఉంది.
బహుధైర్యంగా ఉంది. అంత మాత్రమే కాదు, ప్రభువుని ఇక్కడ ఏం చేస్తుందండి, స్తుతించింది. ఇశ్రాయేలీలను ముందుగా ఉండి ఇశ్రాయేలీల స్త్రీలందరినీ కూడా నడిపించింది అరణ్య యాత్రలో. అయితే ఒక చిన్న తప్పు మరి ఆమె జీవితంలో ఒక శ్రమను తీసుకొని వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. సంఖ్యాకాండము 12వ అధ్యాయము 1వ వచనం చూద్దామండి. సంఖ్యాకాండం చూసారండి. మోషే కూషు దేశపు స్త్రీని పెళ్లి చేసుకొని ఉండేను గనక అతడు పెళ్లి చేసుకున్న ఆ స్త్రీని బట్టి, ఎవరిని బట్టి, మోషే భార్యను బట్టి. కూషు దేశస్తులు చాలా నల్లగా ఉంటారంట. మరి వాక్యంలో ఉంది, కూషు దేశస్థుడు తన చర్మమును మార్చుకోగలడా, చిరుతపులి అయినా తన మచ్చలను మార్చుకోగలడా. అంటే చాలా నల్లగా ఉంటారంట కూషు దేశస్థపు వారు. ఆ స్త్రీని మోషే ఏం చేశాడు, వివాహము చేసుకున్నాడు. దేవుని ఏర్పాటు లేకుండా ఎవరు ఏది కూడా చేయలేము. అందులో దైవజనుడు కాబట్టి దేవుని ఆలోచన చొప్పున వివాహమును చేసుకున్నాడు. అయితే ఇక్కడ మిరియాము ఏం చేస్తుంది, మిరియాము అహరోనులు అతనికి విరోధముగా మాట్లాడేది. చాలాసార్లు మన ఆత్మీయ జీవితంలో ఈ తప్పులే మనం చేస్తుంటాం. అన్నిట్లో పర్ఫెక్ట్గా ఉంటాం, కానీ చిన్న చిన్న విషయాల్లో, ఒక చిన్న మాటలో, ఒక చిన్న మరి విషయాల్లో మనం ఏం చేస్తుంటామంటే పొరపాటు పడిపోయి దేవుని దూషించి దేవునికి విరోధంగా పాపం చేస్తుంటాం. దైవజనుడైన మోషే మీద వారు ఏం చేశారు, విరోధముగా మాట్లాడారు. వారేమనుకున్నారంటే మా తమ్ముడే కదా అనుకున్నారు. కానీ దేవుడు ఏంటంటే దైవజనుడి విషయంలో చాలా మరి సీరియస్గా యాక్షన్ తీసుకునేవాడుగా ఉంటున్నాడు. వారు మోషే చేత మాత్రమే యెహోవా పలికించెనా, ఆయన మా చేతను పలికింపలేదని చెప్పుకొనగా యెహోవా మాట వినెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనం విరోధంగా ఎక్కడెక్కడ ఏమేం మాట్లాడుతున్నామో, ఎవరితో మాట్లాడుతున్నామో అవన్నీ ఎవరు వింటున్నారు, యెహోవా వింటున్నాడండి. యెహోవా. మోషే అనుకొని ఉండొచ్చు, పోన్లే మా సహోదరియే కదా ఏదో అనేసిందిలే, పోనీలే ఆమెకి ఏదో బాధ కలిగిందని మోషే పట్టించుకోలేదు. కానీ యెహోవా విన్నాడంట ఆ మాట. మోషేకు విరోధముగా మాట్లాడిన మాట యెహోవా విన్నాడు. విని 5వ వచనంలో అంటున్నాడు చూడండి, యెహోవా మేఘస్తంభంలో దిగి ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారమునద్ద నిలిచి అహరోను మిరియాములను పిలిచెను. వారిద్దరూ రాగా ఆయన నా మాటలు వినుడి. 8వ వచనం చివరి లైన్ చూడరా. కాబట్టి 8 చివరి లైన్, కాబట్టి నా సేవకుడైన మోషేకు విరోధముగా మాటలాడుటకు మీరేలా భయపడలేదు. మనం భయపడాలంట విరోధంగా మాట్లాడటానికి. దైవజనునికి కానీ దైవజనురాలికి కానీ దేవుని రక్తము చేత కడగబడిన బిడ్డలకు మనం మాట్లాడేటప్పుడు ఎట్లా ఉండాలి, భయపడాలి. విరోధముగా మాట్లాడితే ఎవరు వింటారండి, యెహోవా వింటాడు. ఆ మాట యెహోవా వింటాడు. కాబట్టి ఇక్కడ మరి అహరోను మిరియాముతో ఏమంటున్నాడంటే, మీరేలా భయపడలేదు, మీరు ఎందుకు భయపడలేదు, ఎందుకు భయం లేకుండా అలాగున విరోధంగా మాట్లాడారని చెప్పినప్పుడు 9వ వచనం, యెహోవా కోపం వారి మీద రగులు కొనగా ఆయన వెళ్ళిపోయాడంట. చూసారా, కొన్నిసార్లు మన జీవితాల్లో మనం మాట్లాడిన విరోధమైన మాటలను బట్టి, తిరుగుబాటు స్వభావమును బట్టి యెహోవా మన జీవితాల్లో కార్యాలు చేయకుండా ఏం చేస్తాడు, వెళ్ళిపోతాడు. ఆయన వెళ్ళిపోతే ఇక మనం ఏ మేలు పొందుకోలేం. కాబట్టి యాకోబు ఏ రీతిగా ప్రభువా నీవు నన్ను ఆశీర్వదించితే కానీ నేను వదిలిపెట్టనని ప్రార్థించాడు, అట్టి రీతిలో మనం ఏం చేయాలంటే ప్రభువును పట్టుకొని బ్రతిమలాడాలి. ప్రభువా మమ్మల్ని క్షమించు, ఎక్కడైనా తప్పిపోయామేమో, ఎక్కడైనా బలహీనమయ్యామేమో, ఎక్కడ నీకు ఆయాసకరంగా ఎందుకు ఈ విషయంలో మేము జయము చూడలేకపోతున్నాం అని చెప్పి మన జ్ఞాపకం ఉన్న పాపములన్నిటినీ ఒప్పుకొని విడిచిపెట్టాలి. లేని వాటిని ప్రభువుకి అప్పగించాలి. అందుకే ఇక్కడ ప్రభు అంటున్నాడు, వారి కోపం రగులుకున్నప్పుడంట ఆయన వెళ్ళిపోయాడంట. చూడండి తర్వాత 10వ వచనంలో, అప్పుడు మిరియాము హిమము వంటి తెల్లని కుష్టు గలదాయన. అహరోను మిరియాము వైపు చూచినప్పుడు ఆమె కుష్టు గలదిగా కనబడారు. చూసారా, వెంటనే అహరోనికి మిరియాముకి ఏమొచ్చేసిందండి,
కుష్టు వచ్చేసింది. తెల్లని కుష్టు వచ్చేసినప్పుడు మరి తన సహోదరుడు అహరోను చూచి భయపడిపోయి మోషే వద్దకు పరిగెత్తి, మోషే మోషే, మిరియాము ఈ రీతిగా కుష్టు వ్యాధి వచ్చేసింది, ఆమెని పాలెం వెలుపల పెట్టేశారు, కాబట్టి మోషే నువ్వు ప్రార్థన చేయవా, దేవుడికి ప్రార్థన చేయవా అని మరి మోషేని బ్రతిమలాడినప్పుడు మోషే తిరిగి మరలా 13వ వచనం చూడండి. మోషే ఎలుగెత్తి, దేవా దయచేసి ఈమెను బాగు చేయమని యెహోవాకు మొర్ర పెట్టాను. చూసారా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి మోషే ఎప్పుడైతే ప్రార్థన చేశాడో దేవుడు మిరియాముని స్వస్థపరిచాడు. 15వ వచనంలో, కాబట్టి మిరియాము 7 దినములు పాలెము వెలుపలనే గడిపెను, మిరియాము మరలా చేర్చబడే వరకు జనులు ముందుకు సాగరైరి. చూసారా, మనం మాట్లాడే విరోధమైన మాటలను బట్టి, మనం చేసే ఆయనకు ఇష్టమైన కార్యాలను బట్టి, మరి ఆయనకు మనం చూపిస్తున్న అవిధేయతను బట్టి, తిరుగుబాటు స్వభావాన్ని బట్టి కొన్నిసార్లు ఆయన ఏం చేస్తాడు, వెళ్ళిపోతాడు. మన మధ్యలో ఏ కార్యము ఆయన చేయడు. ఆయన ప్రత్యక్షపు గుడారము మహిమ వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయినప్పుడు మరి మరలా మనం కన్నీటితో ప్రార్థించినప్పుడు, మన పాపాలు ఒప్పుకొని పశ్చాత్తాపంతో ప్రార్థించినప్పుడు దేవుడు కనికరము కలిగిన దేవుడు. అయినను వారు ఎన్ని కార్యాలు చేసినా, ఎన్ని తిరుగుబాటు పనులు చేసినా, అయినను వారి రోదనం ఆయనకు వినబడినప్పుడంట ఆయన వారిని చూచాడా లేదండి, చూచాడు, వారిని స్వస్థపరిచాడు, వారి పట్ల కార్యాలు జరిగించాడు. అట్టి గొప్ప దేవుడిని మనం కలిగి ఉన్నాం కాబట్టి మనం ఆయనకు విరోధంగా మరి ఏ పరిస్థితుల్లో తప్పిపోయాం, ఎందుకు ఈ విషయంలో మేము జయము చూడలేకపోతున్నాం, ఎందుకు ఈ సమస్యను జయించలేకపోతున్నాం, ఎందుకు ఈ లోటు మా గృహంలో ఉండిపోయిందని చెప్పేసి మనం ఒక్కసారి పరిశీలన చేసుకొని మనం ఒప్పుకొని ఆయన యొద్ద విడిచిపెట్టినట్లయితే దేవుడు కనికరం కలిగిన దేవుడు గనుక, క్షమించుటకు సిద్ధమైన మనస్సు కలిగిన దేవుడు గనుక మరి ఆ సమస్య నుండి, ఆ పరిస్థితుల్లో నుండి, ఆ బలహీనతలో నుండి ఆయన మనల్ని విడిపించే దేవుడుగా ఉన్నాడు. మరి మిరియాము ఎన్నో మంచి లక్షణాలను, సద్గుణాలను కలిగి ఉంది. కానీ ఒక చిన్న తప్పు మరి ఆమె జీవితంలో మళ్ళీ గొప్ప మార్పును కలిగించినట్లుగా చూస్తున్నాం. అయినను ఇంకా అది మొదలుకొని ఎప్పుడూ కూడా ఆమె దేవునికి విరోధంగా మాట్లాడినట్టు కానీ, దేవునికి వ్యతిరేకంగా మరి తిరుగుబాటు చేసినట్టు కానీ బైబిల్లో ఎక్కడా కూడా వ్రాయబడలేదు. తను ఒప్పుకుంది, విడిచిపెట్టింది, పశ్చాత్తాపడింది. అందుకనే ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయము 1వ వచనాన్ని చూద్దాం. చివరిగా ప్రసంగి గ్రంథం చదవమ్మా. బుక్కావాని తైలములో చచ్చిన ఈగలు పడుట చేత అది చెడు వాసన కొట్టును. బుక్కావాని తైలం అంటే మీరు మరి మీకు ఇక్కడ చాలామంది తైలం పట్టుకొని ఇంటికి వచ్చి ఇలా వేస్తూ ఉంటారు కదా, పొగలు వేస్తూ ఉంటారు. ఆ యొక్క తైలములు అంటే ఒక చచ్చిన ఈగ పడింది అనుకోండి, ఏమవుద్ది, ఆ తైలం ఎంతో సువాసనగా ఉంటుంది కదా, అత్తరుతో సువాసనగా మంచి వాసన, ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది. కానీ అందులో చచ్చిన ఈగ పెడితే ఏమవుద్ది, కంపు కొట్టేస్తుందంట. అసలు ఎంత కంపు కొడుతుందంటే అంత కంపు కొట్టే. అట్లాగనే కొంచెము బుద్ధిహీనత త్రాసులో ఉంచిన ఎడల జ్ఞానమును ఘనతను తేలజేస్తుంది. త్రాసులో మరి మనం ఏదైనా సరుకులు కొనడానికి వెళ్ళినప్పుడు ఏం చేస్తామండి, 1/4 కిలో అంటే ఇటు పక్కన ఎడం చేతి వైపు 1/4 కిలో రాయి వేస్తాం, కుడి చేతి వైపు ఆ పదార్థం పంచదార అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, పంచదార వేస్తాం, అది పైకి లేకపోతే మళ్ళీ ఇంకొద్దిగా వేస్తాం, మళ్ళీ 2 సరి సమానం అయ్యే వరకు కూడా మరి దాన్ని తోస్తాడు కదా ఆ కొట్లో అతను. అలాగుననే ఒక పక్క జ్ఞానమును ఘనతను పెట్టి రెండో పక్క కొంచెం బుద్ధిహీనత వేస్తే చాలంట, లేచిపోతుంది, మొత్తం కూడా లేచిపోతుంది. అంటే ఇప్పుడు మనం మిరియాము జీవితాన్ని గమనించినట్లయితే ఇన్ని సద్గుణాలు కలిగినప్పటికీ కొంచెం అవిధేయత, కొంచెం బుద్ధిహీనత ఏం చేసింది, ఆమె ఆత్మీయ జీవితాన్ని అంతటిని కూడా పాడు చేసినట్లుగా చూస్తున్నాం. మరి కుష్టుతో బాధపడినట్లుగా చూస్తున్నాం. కాబట్టి మనం కూడా మన జీవితాల్లో ఎలా ఉండాలంటే ఆ కొంచెం బుద్ధిహీనత లేకుండా, మరి బుక్కావాని తైలంలో చచ్చిన ఈగ పడినప్పుడు ఎలాగో నా కంపు కొట్టిందో అటువంటి పరిస్థితి లేకుండా ఉండాలంటే ఎప్పటికప్పుడు భయముతో, జ్ఞానముతో, సమయస్ఫూర్తితో మరి ఈ లోక మాలిన్యము మనకు అంటకుండా, చాలాసార్లు ఇది చిన్నదే కదా, చిన్న పాపమే కదా,
చిన్న మాటే కదా, చిన్న అబద్ధమే కదా, చిన్న బలహీనతే కదా, ఒక్క వారం వెళ్ళకపోతే ఏమవుతుందిలే, కొంచెం ఆలస్యంగా, అలాగున మనం సరిపెట్టుకుంటూ ఉంటాం. కానీ ప్రభువు పాపిని ప్రేమిస్తాడు కానీ పాపాన్ని ప్రేమించాడు. పాపిని క్షమిస్తాడు కానీ పాపాన్ని క్షమించడు కదా. మనం పాపులుగా ఆయన యొద్దకు వచ్చినప్పుడు, పశ్చాత్తాపడినప్పుడు, మనల్ని ఎంత ఘోర పాపాత్ములమైనా సరే ఆయన వద్దకు వచ్చి రోధించినప్పుడు ఆయన మనల్ని చూచి కరుణించి క్షమించి ప్రేమించి హత్తుకునే దేవుడు. కానీ ఆయన వద్దకు వచ్చిన తర్వాత కూడా మరలా పాపం చేస్తూ, మరలా లోకంలో జీవిస్తూ, మరలా మనం సరిపెట్టుకుంటున్నాం అనుకోండి, శ్రమలతోనే జీవితం గడపవలసిన పరిస్థితి వస్తుంది. కాబట్టి అటు ఉగ్రతలోకి ఎవ్వరు వెళ్లకుండా మరి మిరియాము వలె మరి మనం పశ్చాత్తాపడి ప్రార్థన చేసి తిరిగి మరలా ఎన్నడూ కూడా మరి పాపంలోనికి వెళ్ళకుండా, యెహోవాకు విరోధంగా మాట్లాడకుండా, మరి ఆయన రాజ్యంలో చేర్చబడే వరకు మనకిచ్చిన రక్షణ అంతం వరకు కాపాడుకోవాలంటే, ఎంతవరకు? అంతము వరకు, మనం ఈ లోకాన్ని విడిచే వరకు, లేదా ఆయన వచ్చే వరకు, అంతం వరకు మనకిచ్చిన రక్షణను, మనకిచ్చిన పరిశుద్ధతను, మనకిచ్చిన నీతిని, మనకిచ్చిన మరి ప్రతి విధమైనటువంటి ఆయన వస్త్రములను, రక్షణ వస్త్రములను మనం కాపాడుకుంటూ మరి ఆయన కొరకు ఎదురు చూచి ఆయన వచ్చినప్పుడు ఆయన రాజ్యంలో ఎదుర్కొనగలిగే సిద్ధపాటు కలిగిన జీవితాలుగా బుద్ధిగల కన్యకల వలె సిద్ధపడి ఉందుము గాక. అట్టి కృప ప్రభు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్.